Good evening, all of you. I hope all aspirants are desperately waiting for the judgment of High Court in AP. I know well, but we have to wait. We have to wait for one more week again because మరి పార్థసారథి గారు పెంచలయ్య గారు వేసిన డబ్ల్యూపీ నెంబర్స్ వాటికి అనుబంధంగా మరొకరు ఇంకొక ఆస్పిరెంట్స్ 6148 రిట్ పిటిషన్ నెంబర్ ఆఫ్ 2025 ఫైల్ చేయడం జరిగింది. మరి ఒకే రోస్టర్ పాయింట్స్ ఇష్యూ ఇన్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ గనుక దీనికోసం అన్నీ కూడా ఒకేసారి విచారించి మరి తీర్పు వెలువరించడానికి గాను హైకోర్టు వారు ముఖ్యంగా ఇవన్నిటికీ కూడా మరి 18th of March నాడు వెర్డిక్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. దీనికోసం అందరూ ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నాం. ఇది మనందరికీ తెలిసిన విషయమే. మరి ముఖ్యంగా అడ్వకేట్ గారు అంటే పిటిషనర్స్ తరపున అడ్వకేట్ లాయర్ గారు ఎవరైతే ఉన్నారో వారు ఏవి కూడా సబర్వాల్ కేసు కానీ ఇంకా యూపీలో కానీ ఇంకా పంజాబ్లో కానీ మిగతా కేసెస్ ఏమీ మెన్షన్ చేయకుండా వారు కేవలం అసిస్టెంట్ ప్రొఫెసర్స్ రిక్రూట్మెంట్లో నోటిఫికేషన్లో రోస్టర్ పాయింట్లో మిస్టేక్స్ మీద మాత్రమే ఆయన వాదోపవాదాలు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా దానిలో కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ ఇచ్చి కూడా దాదాపు 1.5 year అంటే గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా అనేక తప్పిదాలు దొరికినట్టుగా మనం గమనించాం. కాబట్టి ఇప్పటికీ కూడా వాళ్ళు ఏపీపీఎస్సీ ఆఫీస్ చుట్టూ అభ్యర్థులు తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళు కూడా దీని మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇదే విధంగా ఒక్క డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ డిఎల్ నోటిఫికేషన్ మాత్రం ఎటువంటి తప్పిదాలు లేకుండా ఇవ్వడం జరిగింది. మరి ఆ విధంగా నోటిఫికేషన్లో తప్పిదాలు లేకుండా ఉంటేనే ఆ రిక్రూట్మెంట్ అనే ప్రక్రియ సాఫీగా జరుగుతుంది. ఇది ఏపీపీఎస్సీ చైర్మన్ గారికి తెలియని విషయం కాదు. ఇట్లా తెలిసి కూడా చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల అభ్యర్థులు అన్యాయం జరిగిందని కోర్టులను ఆశ్రయించడం, హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు ఇట్లా ఏళ్ళు నిరీక్షిస్తూ నిరుద్యోగులు ఎంతోమంది నిరాశకు గురవుతున్నారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి నేనిచ్చే సలహా ఏంటంటే నిరుద్యోగులు అదే పనిగా ఎదురు చూడకుండా వేరే ఉద్యోగాలు ఏమైనా కూడా ప్రయత్నించుకొని ఒక పక్క ఆ ఉద్యోగాలు చేస్తూ ఈ పోరాటాలు సాగిస్తూ పరీక్షలకి ప్రిపేర్ కావడం అన్ని విధాలుగా మంచిది. ఎందుకంటే హిందీలో ఒక సామెత ఉంది, గదా నా గర్కా నా ఘాట్కా లాగా, ఇంటికి కాదు రేవుకి కాదులా అయిపోయిందంట గాడిద పని. అలా కాకుండా మనం ఏళ్ళు వెయిట్ చేయలేం కనుక మన తల్లిదండ్రులు కళలు నెరవేర్చాలి కనుక కొంత కోచింగ్ తీసుకోండి. ఒక 1 year 6 months కోచింగ్ తీసుకొని తర్వాత ఏదో ఒక జాబ్ చేసుకుంటూ ఈ ప్రయత్నాలు చదువుకుంటూ సాగించుకోవడం మంచిదని నా అభిప్రాయం. ఇది చాలామందికి కోపం తెప్పించవచ్చు. మీరందరూ నా బిడ్డలు లాంటి వాళ్ళు కాబట్టి నేను ఇచ్చే సలహా ఇదే. నేను ఎంతో ఆలోచించి అనుభవించి చెప్తున్న మాటలు ఇది. నాకు కూడా ఒకప్పుడు భవిష్యత్ అంతా శూన్యంగా కనిపించింది. తర్వాత నేను మెల్లగా అలా చిన్న జాబ్స్ చేసుకొని చివరికి డిఎస్సిలో టీచర్గా కూడా రాసి పరీక్ష పాస్ అయ్యి జాబ్ తెచ్చుకొని ఆ జాబ్ చేసుకుంటూ నేను ఈ పరీక్షల్లో నేను విజయం సాధించాను. ఇది నేను చెప్పుకోవడానికి ఎటువంటి నామోషి కానీ సిగ్గుపడడం కానీ చెయ్యను. ఎందుకంటే ఎవ్రీబడి స్టార్టెడ్ ఫ్రమ్ జీరో. దట్ వీ హ్యావ్ టు రియలైజ్ ఫస్ట్. ప్రతి వాళ్ళు కూడా తన జీవితాన్ని తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా మొదలెట్టిన ప్రతి వాళ్ళు కూడా జీరో నుంచే స్టార్ట్ అవుతారు. కొంతమందికి వారసత్వంగా లావిష్గా
లగ్జరీ బిజినెసెస్ అవి వారసత్వంగా వస్తే అవి కంటిన్యూ చేస్తారు. అది కాదు ఇక్కడ మనం పోరాటం చేస్తుంది నిరుద్యోగ భూతంతో మరియు పేదరికంతో. మరియు సమాజంలో మనకు ఒక స్థానం ఉండాలి, మన రూపాయి మనం తెచ్చుకోవాలి, మన కడుపు మనం నింపుకోవాలి, మన ఫ్యామిలీని కూడా బ్రతికించాలి. ఈ ఆశయంతో మనందరం కష్టపడుతున్నాం. సో ఇప్పుడు మార్చి 18 వరకు వెయిట్ చేయాలి, తప్పదు. త్వరలో మరి 15వ తారీఖున మనకి ఈ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఎగ్జామ్ జరగబోతున్నట్టు తెలుస్తుంది, ప్రిలిమ్స్. దానికి కూడా అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి. అభ్యర్థులు ఎవరైతే సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నారో వాళ్ళు. అదేవిధంగా ఏసీఎఫ్ ఎగ్జామ్ కూడా, అది కూడా మరి వాయిదాలు పడుతూ వస్తుంది. అది కూడా అపేర్ అయ్యే వాళ్ళు బాగా చదువుకోండి. ఏ ఎగ్జామ్ కూడా వదలొద్దు, ఎందుకంటే అన్నీ కూడా కోర్టులో లింకప్ అయిపోయి ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్పిన ఎగ్జామ్స్ అన్నీ కూడా. దీంతో పాటుగా యూపీఎస్సీకి కూడా ప్రిపేర్ అవ్వడం, అదేవిధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి కూడా చదువుకుంటూ అపీర్ అవ్వడం, అదేవిధంగా బిఎస్ఆర్బి ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అవ్వడం. అంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కానీ, కామర్స్ బ్యాక్గ్రౌండ్ కానీ, మ్యాథ్స్లో యాటిట్యూడ్ అంటే యాప్టిట్యూడ్ అభిరుచి ఉండి ఫాస్ట్గా చేయగలిగే వాళ్ళు కానీ ఎవరైనా సరే అవి కూడా ట్రై చేయొచ్చు. సో ముఖ్యంగా మనం ఇంకా ఇప్పుడు చేసేదేమీ లేదు, ఎదురు చూడడం తప్ప. మార్చి 18వ తారీఖున ఏజీ గారు, అడ్వకేట్ జనరల్ గారు, జిఏడి తరపున, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తరపున వారు ఏపీపీఎస్సి వారి తరపున వాదనలు వినిపిస్తారు అని తెలిసింది. నేను ముందు చేసిన వీడియోలో ఆడియో ఎందుకనో ఫెయిల్ అయింది, అందులో వాయిస్ రాలేదు. కాబట్టి నేను ఇప్పుడు మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను, దయచేసి ఇది గమనించగలరు. దాంట్లో ఏ ప్రాబ్లం వచ్చిందో నాకు తెలియదు, నేను పెట్టి చూసినా కానీ అది ఆడియో డెలివర్ కాలేదు. సో ఆల్ ఆఫ్ యూ హోప్ ద బెస్ట్ and aim for the best. Keep on preparing. Bye. Take care. Good night.